మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి తెలుగులో ఒక మార్కు తప్పనిసరిగా వచ్చే చాలా ముఖ్యమైన టాపిక్ అండి. కన్ఫ్యూజన్ టాపిక్ కూడా. నానార్థాలు అనే టాపిక్ నుండి 50 బిట్లతో రావడం జరిగింది. మరి కొన్ని బిట్లలో మీకు తెలుసు ఈ యొక్క ఆప్షన్స్ అన్నీ కూడా బిట్స్ అని, 4 కూడా బిట్స్గానే ఉంటాయి. చాలా బిట్లు అండి. మరి 100 పైచీలకు బిట్లు అయితే ఉంటాయండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. మరి లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదామండి. మరి వ్యవసాయం అనే పదానికి గల నానార్థాలను గుర్తించండి. వీలైనంత వరకు పాసివ్గా ఉండకండి. మీరు యాక్టివ్గా ఉన్నట్లయితే ఎక్కువ బిట్లను గెయిన్ చేయగలుగుతారు. ఎన్ని చూసాము అనేది కాకుండా ఎంత యాక్టివ్గా ఎన్నిటిని అటెంప్ట్ చేసుకుంటూ ఎన్నిటిని రాని వాటిని నోట్ చేసుకుంటూ మనం ముందుకు వెళుతున్నాము అనే దాని మీదే మన సక్సెస్ రేట్ అనేది ఆధారపడి ఉంటుందండి. పాసివ్గా నువ్వు ఎన్ని చూసుకుంటూ వెళ్ళినా, నువ్వు రానివాడిని టచ్ చేసుకుంటూ రానివాడిని గుర్తుంచుకుంటూ పక్కన నోట్ చేసుకుంటూ వెళ్ళాలండి. అప్పుడే నీ యొక్క వీడియో చూడడానికి, నువ్వు ఏ సమయాన్ని వెచ్చించడానికి ఉపయోగకరం అవుతుంది. ఓకేనండి. అన్నీ తెలిసినవి ఉండవు, తెలిసినట్టే ఉంటాయి. తెలియడం వేరు, తెలిసినట్టు ఉండడం వేరు. రెండాట్లు గమనించుకుంటూ వెళ్తారని ఆశిస్తున్నాను. వ్యవసాయాన్ని పదానికి గల నానార్థాలు. ఆన్సర్ ఆప్షన్ 3 కృషి ప్రయత్నం. కృషి ప్రయత్నం. రెండవదండి దిక్కు కోరిక వంటి నానార్థాలను కలిగినటువంటి పదం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 దిక్కు కోరిక ఆశ అండి, ఆశ. మరి పలుకు. పలుకు అనే పదానికి నానార్థాలను గుర్తించండి. పలుకు. ఆన్సర్ ఆప్షన్ 3 బుద్ధి, తలపు, ఇచ్చ. బుద్ధి, తలపు, ఇచ్చ. నాలుగవదండి వరుస, సేన. వరుస, సేన పదాలను నానార్థాలుగా కలిగిన పదం ఏది? వరుస, సేన. ఆన్సర్ ఆప్షన్ 1 సహపంక్తి. పంక్తి భోజనాలు అంటారు కదా, పంక్తి అంటే వరుస, లేదంటే ఇక్కడ సేన అని కూడా నానార్థంలో అయితే వస్తుందండి. ఐదవది చరణము, కిరణం. చరణము, కిరణములను నానార్థాలుగా కలిగినటువంటి పదం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 పాదము. చరణములే నమ్మితి అంటే పాదాలు అన్నమాట, దేవుడి యొక్క పాదాలు. ఆరవదండి ఎరుపు, కాంతి, కుష్ఠరోగం, బంగారం అను నానార్థాలు గల పదం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 అరుణం. ఏడవదండి అంగం పదానికి నానార్థాలను ఎన్నుకోండి. అంగం అంటే అవయవం, భాగం, శరీరం. పైవన్నీ కూడా సరైనవేనండి. నెక్స్ట్ 8వదండి నిదర్శనం, ఏనుగు, కోతి. నిదర్శనం, ఏనుగు, కోతి అను నానార్థాలు గల పదం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 కరి. కరి అంటే నిదర్శనం, ఏనుగు, కోతి అనే నానార్థాలు అయితే కలిగి ఉందండి. కంటిపాప, ఓంకారం అను నానార్థాలు గల పదం ఏది? కంటిపాప, ఓంకారం. తార. తార అంటే కంటిపాప, ఓంకారం. తీర్థం అనే పదానికి నానార్థాలు. తీర్థం అంటే నీరు, పుణ్యస్థలం. నీరు, పుణ్యస్థలం అని అర్థమండి. వజ్రము, పిడుగు. వజ్రము, పిడుగు అను నానార్థాలు గల పదమును గుర్తించండి. అసని. అసని అంటే వజ్రము, పిడుగు అని నానార్థాలండి. అసని, వజ్రము, పిడుగు చాలా ఇంపార్టెంట్ అండి. ధార అనే పదానికి నానార్థాలను గుర్తించండి. అంటే క్రమం, నీటి చాలు, వితరణం. క్రమం, నీటి చాలు, వితరణం. నెక్స్ట్ అండి క్రింది వాటిలో రామ పదానికి నానార్థాలను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ అండి. శ్రీరాముడు, మనోహరమైనది, శ్రీ ఇవన్నీ కూడా రామ అనే పదానికి నానార్థాలండి. నెక్స్ట్ 14 ఖగము పదానికి నానార్థములను గుర్తించండి. ఖగము అంటే పక్షి, బాణము అని అర్థమండి. పక్షి మరియు బాణము అనే నానార్థాలు అయితే కలిగి ఉందండి. నెక్స్ట్ కాయం అనే పదానికి నానార్థాలను గుర్తించండి. కాయము. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. శరీరం, గురి, స్వభావం. వీటికి పథకం, ఖాయం అంటాం.
పథకం గురెక్కువ అని. ఇటు గురెక్కువ అంటే అటు ఏదైనా ఖాయం చేసుకుంటాడని, వీడి యొక్క స్వభావం అలాంటిదని, అంటే ఖాయం పదానికి నానార్థాలండి ఇవన్నీ కూడా. కులము, వెదురు, సమూహం అను పదానికి నానార్థాలు గల పదం ఏది? వంశం. వంశం అంటే కులము, సమూహం, వెదురు. నెక్స్ట్ అండి, హరి స్టూడెంట్ కార్నర్. నానార్థాలను గుర్తించండి. ఆన్సర్ పైవన్నీ. విష్ణువు కప్ప, కోతి సింహం, ఇంద్రుడు సూర్యుడు, ఇవన్నీ కూడా హరి నానార్థాలండి ఇవన్నీ. 18వ వివరము. నానార్థాలు గుర్తించండి. వివరము. ఆన్సర్ వివరణము, రంధ్రము, తెలుపు, ఇవన్నీ కూడా వివరము నానార్థాలు. నెక్స్ట్ అండి, కుండలి. కుండలి నానార్థాలు గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2 పాము, నెమలి, వరుణుడు. పాము, నెమలి, వరుణుడు. కుండలి అంటే పాము, నెమలి, వరుణుడు. ముద్ర నానార్థం గుర్తించండి. ముద్ర నానార్థం గుర్తించండి. ఆన్సర్ ఒక అలంకారము. ముద్ర అనేది ఒక అలంకారము. నెక్స్ట్ అండి, నీటి బిందువు, స్త్రీలు చేతికి ధరించే ఆభరణం అనే నానార్థాలు గల పదం. నీటి బిందువు, స్త్రీలు చేతికి ధరించే ఆభరణం అను నానార్థాలు గల పదం ఏది? ఆన్సర్ కంకణం. కంకణం. నెక్స్ట్ అండి, లెస్స నానార్థాలు గుర్తించండి. ఆన్సర్ శ్రేష్టం, యుక్తం, కుశలం. శ్రేష్టం, యుక్తం, కుశలం. నెక్స్ట్ అండి, బాణము, నీరు, రెల్లు. బాణము, నీరు, రెల్లు నానార్థాలు గల పదం ఏది? సరము. సరము. ఇక్కడ విల్లు అండి, ఇది సరిగ్గా పడలేదు. బాణము, నీరు, విల్లు నానార్థాలు శరము. క్రింది నానార్థాలకు సంబంధించి సరైన సమాధానమును గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2 ఏసీలు సరైనవి. ఘటం అంటే కొండ, శిఖరం, పాడు నువ్వు. ఘటం. కంఠీరవం అంటే మత్తగజం, పావురం, ఈ రెండు కూడా సరైనవండి. అనిమిషం అంటే మీకు అర్థం తెలిస్తే, అనిమిషం అంటే అర్థం తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ అండి, క్రింది నానార్థాలకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2 ఏ మాత్రమే సరికానిదండి. ఇక్కడ చూద్దాం. జలం అంటే నీరు, ఎర్ర తామర, ఎర్ర కలువ. గుణం అంటే దారం, స్వభావం, వెంటినారి అని అర్థం అండి. ఇక్కడ తొండానికి ఇచ్చినటువంటి నానార్థాలు సరికానివ్వండి. నెక్స్ట్ 26వది, క్రింది నానార్థాలకు సంబంధించి సరైన దానిని గుర్తించండి. సరైన దానిని గుర్తించండి. ఏ మాత్రమే సరైనదండి. సో శ్రీ అంటే లక్ష్మి, సంపద, వృద్ధి. శ్రీ అంటే లక్ష్మి, సంపద, వృద్ధి. 26వది, క్రింది నానార్థాలకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి. బి సరికాదండి. ఏ సరైనది. కుంకుమ, రాగి, అనురాగం కలది రక్తము. రక్తము. 28వది, క్రింది నానార్థాలకు సంబంధించి సరైన సమాధానమును గుర్తించండి. ఏబిసిలు అన్నీ కూడా సరైనవేనండి. సూత్రము అంటే నూలు పోగు, జంధ్యము, ఏర్పాటు. వెల్లి అంటే ప్రవాహం, పరంపర, తెలుపు. వెల్లి అంటే ఏంటండి? ప్రవాహం, పరంపర, తెలుపు. వీడు అంటే ఇతడు, పట్టణము. వీడు అంటే పట్టణం కూడా వస్తుందండి, గుర్తుంచుకోండి. క్రింది నానార్థాలకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2 ఏబీలు సరికావు. ఏబీలు సరికావు. ఓకేనండి, రెండు కూడా సరికావు. 35 అండి, క్రింది నానార్థాలకు సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 ఏబీసీలు అన్నీ కూడా సరైనవేనండి. వనం అంటే తోట, అడవి, జలం. నెట్టవడుచు అంటే ఉప్పొంగు, విజృంభించు, రోమాంచితమగు. కన్ను అంటే నేత్రం, చూపు,
బండి చక్రము. నెక్స్ట్ అండి, క్రింది పదాలకు నానార్థాల ఆధారంగా జతపరచండి. ఆప్షన్ 1 అండి, వర్షం అంటే వాన, సంవత్సరం. నామం అంటే పేరు, బొట్టు. వాహిని అంటే నది, సైన్యం. లోకం అంటే జగత్తు, చూపు, గుంపు. 32ది, క్రింది నానార్థములను గమనించి సరికాని దానిని గుర్తించండి. ఇక్కడ తారక, చందమామ, వెన్నెల, కౌముది ఇది కాదండి. మరి ధర అంటే భూమి, రక్తనాళము, వెల. పంక్తి వరుస, గౌరవము, 10 అనే సంఖ్య. చుక్క తారక, నక్షత్రము, రెక్క అని అర్థం అండి. నెక్స్ట్, నానార్థాలను జతపరచము. ఆన్సర్ ఆప్షన్ 4 అండి. తల అంటే శిరస్సు, చివర, గుంపు, చోటు. కాలం అంటే సమయం, నలుపు, చావు, కోయిల. కన్ను అంటే నేత్రము, చూపు, బండి చక్రం. రామ అంటే మనోహరమైన, శ్రీరాముడు, స్త్రీ. నెక్స్ట్ అండి, 34ది, నానార్థాల ఆధారంగా జతపరచండి. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. విభుడు అంటే ప్రభువు, శివుడు, బ్రహ్మ. కను అంటే చూచు, వెదకు, జన్మనిచ్చు. దళం అంటే ఆకు, భాగం, దండు. ఫలం పండు, కార్యం, పరిణామం. నెక్స్ట్ అండి, క్రింది నానార్థాలను జతపరచండి. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. స్త్రీ లక్ష్మి, సంపద, సాలెపురుగు. మధువు అంటే చైత్రమాసం, తేనె. ఘృతము, నెయ్యి, నీరు. సోముడు చంద్రుడు, వ్యక్తి పేరు. సోముడు అంటే చంద్రుడు అండి. నెక్స్ట్ అండి, క్రింది నానార్థాలకు సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3, మిత్రుడు అంటే స్నేహితుడు, సూర్యుడు. నెక్స్ట్ అండి, క్రింది నానార్థాలకు సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఇవన్నీ కూడా పైవన్నీ కూడా సరైనవండి. కళ అంటే చదువు, శిల్పం. చంద్రునిలో 16వ వంతు. చంద్రునిలో 16వ వంతు. ఫలం అంటే పండు, ప్రయోజనం, సుఖం. వాసం అంటే ఇల్లు, వస్త్రం, కాపురం. ఇల్లు, వస్త్రం, కాపురం. నెక్స్ట్ అండి, క్రింది నానార్థాలకు సంబంధించి సరైన దానిని గుర్తించండి. 1 మరియు 2 అండి. లెస్స అంటే శ్రేష్టం, యుక్తం, కుశలం. ఇక్కడ వనం అంటే తోట, అడవి, జలం. తోట, అడవి, జలం. 39ది, క్రింది నానార్థాలకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి. ఆన్సర్ ఇక్కడ ఆనృతం అనేది వాణిజ్యం, వరుడు, నలుపు అనేది సరికానిదండి. కృషి అంటే సేద్యము, యత్నం అనేది సరైనది. కులం వంశం, జాతి, ఇల్లు. వాసం ఇల్లు, వస్త్రం, కాపురం. ఇవి సరైనవినండి. ఇక్కడ జతపరచండి. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. సీమ అంటే దేశము, ప్రదేశము, రాజ్యము. ఆడు అంటే నర్తించు, చలించు, ఆడవారు. పాడి అంటే క్షేరం, ధర్మం, న్యాయం. జాడ అంటే విధం, ఆచూకీ. జాడ అంటే విధం, ఆచూకీ. 41దండి, జతపరచండి. ఆప్షన్ 1 అండి. జనని అంటే తల్లి, ఒక జాతి గబ్బెలం, దయ. కను అంటే చూచు, ప్రసవించు, తెలియు. మతి అంటే బుద్ధి, తలపు, ఇచ్చ. ధర్మం అంటే యాగం, పుణ్యం, న్యాయం. 42దండి, ఇక్కడ జతపరచండి. ఆన్సర్ ఆప్షన్ 4. కన్ను అంటే నేత్రం, బండి చక్రం. పంక్తి అంటే వరుస, సేన. క్షేత్రం పుణ్యస్థానం, చోటు. రత్నం మణి, శ్రీ, ముంత. జతపరచండి. ఆన్సర్ దిక్కు, దిశ, ఆధారం. సకలం అంటే సర్వము, నిండైనది.
పాదం అంటే చరణము కిరణము. దేశము అంటే భాగము రాష్ట్రము. భాగము రాష్ట్రము. 44వది నానార్థాలు ఆధారంగా జతపరచండి. ఆప్షన్ 4 అండి. తూలిక అంటే కుంచె పరుపు. పర్వం అంటే పండుగ భాగం సమూహం. ఏనుగు అంటే గజము పెద్దది. మార్గం అంటే త్రోవ పద్ధతి. 45వదండి. నానార్థాలను జతపరచండి. ఆన్సర్ ఆప్షన్ 1 అండి. ఉల్లాసం అంటే సంతోషం ప్రకాశం ప్రారంభం. చేరువ అంటే సమీపము అంతకము. నూతనం అంటే క్రొత్త నవ్యం అని అర్థం అండి. కృషి అంటే ప్రయత్నం ఉద్యోగం. ఈ విధంగా 4 బిట్లు వస్తున్నాయండి ఒకే బిట్లో. తప్పనిసరిగా అయితే లైక్ చేస్తే మీ లైక్లు బట్టి మరిన్ని వీడియోలు మన ముందుకు వస్తుంటాయండి. తప్పనిసరిగా మా ప్రయత్నాన్ని గుర్తించండి. మిమ్మల్ని గుర్తించాం కాబట్టి ఇటువంటి వీడియోలు చేస్తున్నాము. మమ్మల్ని గుర్తిస్తే మరిన్ని వీడియోలు అయితే మేము ముందుకు వస్తుంటాయండి. మరి 46వది నానార్థాలను జతపరచండి. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. పూనిక అంటే యత్నం సన్నాహం. నిర్మాణం అంటే ఆకృతి కల్పన. దృక్పథం అంటే అభిప్రాయం మార్గం. పాదు అంటే కుదురు ఆవాసం. సుతరం అంటే ఏమాత్రం ఏ కొంచెమైనా. నెక్స్ట్ అండి 47వది నానార్థాల ఆధారంగా జతపరచండి. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఎండ అంటే వెలుగు ఆతపం. ఎండ అంటే వెలుగు ఆతపం. ఆశ అంటే ఆకాంక్ష బాణము. జాడ అంటే విధం ఆచూకీ దారి. కొండ అంటే గిరి అద్రి అచలం. గిరి అద్రి అచలం. 48వదండి. క్రింది నానార్థాలను జతపరచండి. ఆప్షన్ 1 అండి. సూత్రము అంటే నూలుపోగు జంధ్యము ఏర్పాటు. హరి అంటే కోతి ఇంద్రుడు విష్ణువు. వివరము అంటే రంధ్రము దోషము. సమయము అంటే ప్రతిజ్ఞ సిద్ధాంతము. నెక్స్ట్ అండి 49వది చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి. ఎక్కడ కూడా మిస్ అవ్వద్దండి. స్కిప్ చేయొద్దు అసలు. క్రింది నానార్థాలను జతపరచండి. ఆన్సర్ ఆప్షన్ 3 కన్ను అంటే చూపు బండి చక్రం. ఆనృతం ఇందాక వచ్చింది చాలా దగ్గర, ఇది సరికాని దానిలో వచ్చిందండి. ఇక్కడ ఆన్సర్ అయితే రివీల్ చేస్తున్నాము. ఆనృతం అంటే సేద్యం వాణిజ్యం. ముద్ర అంటే ఒక అలంకారం గుర్తు. శరము అంటే బాణము నీరు రెల్లు. మరి ఈ వీడియోలో చిట్ట చివరి పెట్టండి. వీడియోని ఇంకా లైక్ చేయకుండా చాలామంది చూస్తున్నారు. లైక్ చేస్తే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. మరి లాస్ట్ బిట్టు ధర్మం అను పదానికి నానార్థాలను గుర్తించండి. దీనికి ఆన్సర్ మీకు తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.